Hi friends, welcome back to our MS Excel class. ఈ రోజు మనం MS Excel లో హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం. ఓకే, అంతకుముందు మనం హోమ్ ట్యాబ్ లో స్టైల్స్ గ్రూప్ లో కండిషనల్ ఫార్మాటింగ్, ఓకే, ఫార్మాట్ యాజ్ టేబుల్, సెల్ స్టైల్స్ ఇవన్నీ నేర్చుకున్నాము. ఈ రోజు మనం సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్ వీటి గురించి నేర్చుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చాను. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా. ఇవన్నీ మనకు సెల్స్. చూడండి ఇక్కడ మనం మొత్తం 5 సెల్స్, 5A ఏ కాలంలో 5 సెల్స్ ఉన్నాయి. చూడండి బి అనే కాలంలో 5 సెల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏమనుకున్నాం మనం, అడ్రస్ బార్ అనుకున్నాం కదా. నేమ్ బాక్స్ అంటే ఆ సెల్ యొక్క నేమ్ గురించి తెలియజేస్తుంది. ఇదేమో ఫార్ములా బార్ లో ఆ సెల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ మ్యాటర్ అంతా మనకి ఇక్కడ ఫార్ములా బార్ లో చూపిస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఇలా క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. మనకు సెల్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ రెక్టాంగిల్ షేప్ లో వచ్చిందా మన సెల్ అని మాట్లాడుకుంటాం. ఇక్కడ ఇదే థిక్ బార్డర్ లో వస్తుంది. మనం ఎక్కడ క్లిక్ చేస్తే అది థిక్ బార్డర్ లో వస్తుంది. అప్పుడు దాన్ని మనం యాక్టివ్ సెల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ సూర్య అని పెట్టాము. ఇక్కడ సూర్య దగ్గర కూడా చూడండి థిక్ కలర్ లో వచ్చింది కదా, ఇది ఇప్పుడు సెల్, ఇది యాక్టివ్ సెల్ అంటాం. అయితే మనకి ఇక్కడ వచ్చి సెల్లో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ సెల్స్. మనం కొత్త సెల్స్ వీటి మధ్యలో యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ సెల్స్ అనేది ఇన్సర్ట్ లోకి వెళ్తాం మనం. ఓకే, చూడండి ఇన్సర్ట్ సెల్స్ ఉందా, ఇది క్లిక్ చేయండి. ఈ సెల్ ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అని అడుగుతుంది. షిఫ్ట్ సెల్స్ రైట్, షిఫ్ట్ సెల్స్ డౌన్, ఎంటైర్ కాలం అంటుంది. ఫస్ట్ ఇది షిఫ్ట్ సెల్స్ రైట్ అంటే ఒక సెల్ని రైట్ కు జరపాలా, లేకపోతే నెక్స్ట్ ఇది షిఫ్ట్ సెల్స్ డౌన్, సెల్ని డౌన్ కు జరపాలా, లేకపోతే ఎంటైర్ రో అంటే ఈ 3 అనేది లైన్ ఉంది కదా, ఈ లైన్ మొత్తం జరపాలా, లేకపోతే ఎంటైర్ కాలం అనేది ఈ ఎంటైర్ రో అనేది యాడ్ చేయాలా, లేకపోతే ఎంటైర్ కాలం అనేది యాడ్ చేయాలా, ఇక్కడ అడుగుతుంది అనమాట. కాబట్టి మనకు షిఫ్ట్ సెల్స్ రైట్ అన్న క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసాం అనుకోండి, అలాగే మనకు జరుగుతాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సూర్య అనే దాని మీద క్లిక్ చేసిన. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ సెల్స్ అని షిఫ్ట్ సెల్స్ రైట్ అనండి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైంది, సూర్య అనే రో పక్క జరిగింది. ఇక్కడ కొత్త సెల్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అంటే ఏంది, అందులో యాడ్ చేయడం. ఇన్సర్ట్ అంటే యాడ్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి మళ్ళీ షిఫ్ట్ సెల్స్ డౌన్ అనండి. ఓకే క్లిక్ చేయండి. ఏమైంది చూడండి, కింద జరిగిందా ఇది. లేదా కంట్రోల్ జెడ్ నొక్కండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మళ్ళీ కంట్రోల్ జెడ్ నొక్కండి, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సెల్, యాక్టివ్ సెల్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. అంటే కర్సర్ ఇక్కడ నొక్కుదాం. హార్దిక్ అనే దాని మీద ఉంది ఇప్పుడు యాక్టివ్ సెల్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ సెల్లోకి వెళ్ళి షిఫ్ట్ సెల్స్ డౌన్ అనేది సెలెక్ట్ చేసాము, సెకండ్ది. ఓకే క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ హార్దిక్ అనేది కింది జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక సెల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే చూడండి. ఓకే, ఇక్కడ మనకు కొత్త సెల్ అనేది యాడ్ అయింది. ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసుకోవాలనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్సర్ట్ సెల్స్ రైట్, ఇన్సర్ట్ సెల్స్ డౌన్ ఉంది కదా, ఇదన్నమాట. నెక్స్ట్ ఎంటైర్ రో అంటే ఏమైతే ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎంటైర్ రో ఇప్పుడు ఇక్కడ పెట్టాము మనం. కర్సర్ 4th లైన్ లో పెట్టాము, 4th రోలో పెట్టాము యాక్టివ్ సెల్.
ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ సెల్స్ అని ఎంటైర్ రో అనేది క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే, చూడండి ఏమైంది, ఇక్కడ మనం 4th సెల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 4th సెల్స్లో ఉన్నది డౌన్కి వచ్చేసింది. డౌన్కి వచ్చి కొత్త రో అనేది యాడ్ అయింది మనకి. ఓకేనా, ఇదనమాట, ఇది యాడ్ చేయడం ఎంటైర్ రో అంటే. నెక్స్ట్ ఎంటైర్ కాలం అంటే మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బి అనే రో బి అనే కాలం సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ రోలో బి అనే కాలంలో సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ సెల్స్లోకి వెళ్ళండి, ఎంటైర్ కాలం అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఓకే. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త కాలం అనేది యాడ్ అయింది. ఈ విధంగా మనం ఒక కొత్త సెల్ని యాడ్ చేసుకోవచ్చు, కొత్త కాలంని యాడ్ చేసుకోవచ్చు, కొత్త రోని యాడ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ డేటా ఏమైనా ఎంట్రీ చేయడం మర్చిపోతే ఈ విధంగా యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. మరి ప్రతిసారి మనం కొత్తగా మళ్ళీ టైప్ చేయాల్సిన పని లేదు. ఇది ఫస్ట్ది ఇన్సర్ట్లో సెల్స్ గురించి. నెక్స్ట్ ఇన్సర్ట్ షీట్ రోస్, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, ఇన్సర్ట్ షీట్, ఇవన్నీ ఉంటాయి. ఇన్సర్ట్ షీట్ రోస్ చూడండి, ఇదేమైంది చూడండి. మళ్ళీ మనం ఇక్కడ కర్సర్ ఇక్కడ పెడదాం, ఫస్ట్ కాలంలో పెడదాం. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ షీట్ రోస్ చూడండి. కొత్తగానే మనకేమైంది, ఇక్కడ ఒక రో యాడ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా రోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా రోస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకు. నెక్స్ట్ కాలమ్స్ చూడండి, కాలమ్స్ అంటే ఇందాకట్లాగే సేమ్ కాలమ్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ కాలమ్స్, ఇలాగన్నమాట. సేమ్ మనకి ఇందాక ఎలాగైతే యాడ్ చేసామో ఇప్పుడు ఇందులో కూడా అలాగే వస్తాయి. ఇక్కడ కూడా ఎంటైర్ రో, ఎంటైర్ కాలం ఇలా ఉన్నాయి కదా, అక్కడ డైరెక్ట్ యాడ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ షీట్. షీట్ అంటే ఏంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ డిస్ప్లేలో షీట్ 1 షీట్ 2 అని ఉన్నాయి ఇక్కడ పేర్లు. ఇన్సర్ట్ షీట్ అంటే కొత్త షీట్ యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ షీట్ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, షీట్ 3 అనేది వచ్చింది ఇక్కడ. అంటే మనకు 2 షీట్లు మొత్తం డేటా అంతా కంప్లీట్ మొత్తం ఫిల్ అయిపోయింది. అప్పుడు మనం ఇంకా షీట్ కావాలంటే మనం షీట్ 3 ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ అని కొట్టండి. కొడితే ఇంకో షీట్ యాడ్ అవుతుంది. చూడండి, షీట్ 4 అని వచ్చింది మనకు. అంతకుముందు షీట్ 1 షీట్ 2 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు షీట్ 3 షీట్ 4 అనేవి కూడా యాడ్ చేసినాం. ఈ విధంగా మనం సెల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, షీట్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డిలీట్లో ఏంటి, డిలీట్ సెల్స్ డిలీట్ చేసుకోవచ్చు, రోస్ డిలీట్ చేసుకోవచ్చు, కాలమ్స్ డిలీట్ చేసుకోవచ్చు, షీట్ డిలీట్ చేసుకోవచ్చు. అదే డిలీట్ ఆప్షన్ అనమాట. ఇందాక ఇప్పుడు మన షీట్ 4 వచ్చింది. ఇప్పుడు ఏంది, డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ అనండి. ఇక్కడ ఏమైంది, 4 షీట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎక్కడ దేని మీద పెట్టి ఉంచితే ఆ షీట్ డిలీట్ అవుతుంది చూసుకోండి. చూడండి, కింద గ్రీన్ లైన్ అవుపిస్తుందా, ఇది యాక్టివ్గా ఉన్నట్టు అనమాట. అప్పుడు డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ అనండి. చూడండి, ఇప్పుడు ఇందాక మనం షీట్ 4 షీట్ 3 డిలీట్ చేసేసినాం. ఇప్పుడు మనకు ఓన్లీ షీట్ 1 షీట్ 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డిలీట్ సెల్స్. డిలీట్ సెల్స్ అంటే ఏ సెల్ డిలీట్ చేయాలి, ఎంటైర్ రోనా ఎంటైర్ కాలమ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎంటీ సెల్స్ ఉన్నాయి. ఈ ఎంటీ సెల్స్ మనం డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పెట్టేసి ఇక్కడ బి అనే కాలం ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్లోకి వెళ్ళి ఎంటైర్ కాలం అనండి. ఓకే, అప్పుడు ఏమైంది చూడండి, ఆల్రెడీ ఒకటి డిలీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మీరు కాలమ్స్ చూడండి, ఏ కాలం అవుతుంది, బి కాలం ఉంది, ఇక్కడ సి అనే కాలం ఉంది, డి అనే కాలం ఉంది, 4 కాలమ్స్ ఉన్నాయి. మనం ఎన్ని డిలీట్ చేసినా కూడా ఏబిసి అనే సీరియల్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. బి డిలీట్ చేసినా సి డిలీట్ చేసినా మళ్ళీ మనకు ఇక్కడ బి అనేది అవుపిస్తుంది. చూడండి,
డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్లోకి వెళ్ళి ఎంటైర్ కాలం కొట్టి ఓకే కొట్టండి. అప్పుడు ఏమైంది, ఇందాక ఏబిసిడి అని ఉండేవి, ఇప్పుడు డిలీట్ అయిపోయి ఓన్లీ ఏబిసి మాత్రమే మిగిలినాయి. నెక్స్ట్ రో డిలీట్ చేయడం, ఇక్కడ పెట్టండి. ఇక్కడ సెకండ్ రోలో పెట్టేసిన ఇప్పుడు నేను యాక్టివ్ సెల్ని. ఇక్కడ డిలీట్ వచ్చేసి డిలీట్ సెల్స్లోకి వెళ్ళి ఎంటైర్ రో అనేది క్లిక్ చేయండి. అంటే రో మొత్తం, ఎంటైర్ రో అంటే రో మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇందాక పైన 2 ఖాళీ ఉండేవి లైన్స్ రోస్, ఇప్పుడు ఓన్లీ సింగిల్ రో మిగిలింది. ఇది కూడా డిలీట్ చేయాలంటే మళ్ళీ డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్లోకి వెళ్ళి ఎంటైర్ రో క్లిక్ చేసి ఓకేనండి. ఇలాగా రోస్ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు బి అనే రోలో పెట్టాను, కాలంలో పెట్టాను నేను. డిలీట్లోకి వెళ్ళి మనం డిలీట్ షీట్ రోస్ చూడండి, డైరెక్ట్ మనం ఎక్కడ పెడితే అక్కడ డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మనం పెట్టాము కర్సర్ అనేది, ఇప్పుడు సెకండ్ రోలో పెట్టాము. నెక్స్ట్ డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ రోస్ క్లిక్ చేయండి. ఏమైంది, ఆ సెకండ్ లైన్ అనేది డిలీట్ అయిపోయింది. కేఎల్ రాహుల్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. రో అంటే ఏంటి, మొత్తం ఈ లైన్లో ఉన్నది ఎంత ఉన్నా కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది. కాలం అంటే నిలువుది అనమాట. కాలం అంటే నిలువుది, రో అంటే అడ్డు లైన్. ఇవి డిలీట్ షీట్ అంటే చూసుకున్నాం కదా ఇందాక, 2 షీట్లు డిలీట్ చేసేసినాం. డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ చూడండి, ఇక్కడ కేఎల్ మీద ఇప్పుడు యాక్టివేషన్లో ఉంది. షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ చూడండి. ఓకే. ఏమైంది, దాంట్లో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు సూర్య మీద క్లిక్ చేసిన, సూర్య మీద క్లిక్ చేసి డిలీట్లోకి వెళ్ళేసి డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ అప్ తీసుకోండి. ఓకే. ఏమైంది, డిలీట్ చేసి ఈ సెల్ అనేది పైకి జరిగింది. మళ్ళీ చూడండి, సూర్య అనేది డిలీట్ అయిపోయి మళ్ళీ కింద ఉన్న 2 నేమ్స్ కూడా పైకి వచ్చేసినాయి. ఓకే. ఇప్పుడు ఇది అంటే డిలీట్ చేద్దాం. డిలీట్లోకి వెళ్ళేసి డిలీట్ సెల్స్. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఎంటీ షీట్ అనేది, ఎంటీ సెల్ అనేది డిలీట్ అయిపోయి కింద ఉన్న నేమ్స్ అన్ని పైకి వచ్చినాయి. ఈ విధంగా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట, రోస్ డిలీట్ చేసుకోవచ్చు, సేమ్ కాలమ్స్ డిలీట్ చేసుకోవచ్చు, షీట్ మొత్తం డిలీట్ చేసుకోవచ్చు, సెల్స్ డిలీట్ చేసుకోవచ్చు. ఇది డిలీట్ ఆప్షన్. నెక్స్ట్ ఫార్మాట్ అంటే మనం రో హైట్, కాలం విడ్త్ అంటే వీటి యొక్క సైజులు మార్చుకోవడానికి మనకు ఈ ఫార్మాట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓకే. చూడండి, ఇక్కడ రో హైట్ అని అంటే ఈ రో అనేది చూడండి, 1వ రో ఇక్కడ చూపిస్తుంది కదా, రో హైట్ అంటే ఇది. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి పట్టుకుంటే చూడండి, ఇక్కడ మనం ఈ లైన్ మీద డబుల్ క్లిక్ ఇచ్చి పట్టుకుంటే మనకు హైట్ తెలుస్తుంది. 28.5 బ్రాకెట్లో 38 పిక్సెల్ అవి ఇస్తుందా. చూడండి, నేను ఇలా డ్రాగ్ చేస్తా ఉంటే మీకు సైజ్ తెలుస్తుంది అనమాట. చూడండి, హైట్ 64.5, 85, 87 పిక్సెల్ ఇలా ఉంది కదా. చూడండి, ఇలాగా మనం మౌస్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఉండాలి. జరుపుతుంటే మనకు సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలాగ మనం మాన్యువల్గా సైజ్ పెంచుకోవచ్చు. ఓకే. ఇది సైజ్ ఎక్కువ ఉంది ఫస్ట్ రో, తర్వాత రోనేమో తక్కువ హైట్ ఉంది. హైట్ ఇదేమో విడ్త్. ఇలా చూస్తే కాలం చూస్తేనేమో విడ్త్ అంటాము, ఈ రో చూస్తేనేమో హైట్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆటో. ఏమనుకున్నాం ఇందాక మనం ఫార్మాట్లో రో హైట్, మనం రో హైట్ని మాన్యువల్గానైనా మార్చుకోవచ్చు, లేకపోతే ఇలా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి రో హైట్, మనకు రో హైట్ ఎంత కావాలి. ఇందాక చూస్తే ఎంతమంది మనకు 60, 70 ఉంది, ఇప్పుడు మనకు 57.5. ఇప్పుడు అంత వద్దు, మనకు 20 కావాలి, అది 25 కావాలి.
ఇక్కడ 25 పెట్టండి, పెట్టి ఓకే క్లిక్ చేయండి. అప్పుడు ఏమైంది, ఇక్కడ రో హైట్ అనేది 25కి వచ్చింది, 24.75 ఇదనమాట. ఈ విధంగా మనం రో హైట్ అనేది ఇక్కడ మనం ఫార్మాట్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో ఫిట్ టు రో హైట్ అంటే మ్యాటర్ ఎక్కువ టైప్ చేసామనుకోండి, మనం మ్యాటర్ ఎక్కువ టైప్ చేసాము, ఓకే, కానీ ఇక్కడ మనకు కొద్దిగా అవుపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ రో హైట్ అనేది క్లిక్ చేయాలి. అంటే మీరు అలాగే మ్యాటర్కి ఎంత అయితే ఉంటుందో అంత ఆటో ఫిట్ అవుతుంది, ఓన్లీ రోనే అవుతుంది, నిలువ అవుతుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు మనకు మ్యాటర్ మొత్తం అవుపించట్లేదు, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కాలం ఆటో ఫిట్ కాలం కొట్టాలి. చూడండి, కాలం విడుతూ ఆటో ఫిట్ కాలం విడుతుందా, ఆటో ఫిట్ కాలం విడితే క్లిక్ చేయండి. అప్పుడు ఏమైంది, ఆటో ఫిట్ అంటే మ్యాటర్ అంతా మనం ఎంతైతే టైప్ చేసామో అది మొత్తం అవబడేలాగా ఆ కాలం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, పెరుగుతుంది. ఇది ఆటో ఫిట్. లేకపోతే మనం మాన్యువల్గానే ఇలా డ్రాగ్ చేసి ఇలా జరుపుకోవచ్చు, కానీ ప్రతిసారి మనం అలా చేయలేం కదా, అందుకనే ఆటో ఫిట్ మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఫార్మాట్లో రో హైట్ కాలం విడ్త్ మార్చుకోవచ్చు, ఆటో ఫిట్ కూడా పెట్టుకోవచ్చు. ఆటో ఫిట్ రో హైట్, ఆటో ఫిట్ కాలం విడ్త్. డిఫాల్ట్ విడ్త్ అంటే అది రెగ్యులర్ విడ్త్ అని, రెగ్యులర్గా ఉండే విడ్త్ అని చూపిస్తుంది డిఫాల్ట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు రీనేమ్ షీట్. రీనేమ్ షీట్ అంటే ఇక్కడ ఒక షీట్ ఉన్నాయి కదా, షీట్ 1 షీట్ 2 అని పేర్లు ఉన్నాయి, వీటికి మనం పేర్లు పెట్టుకోవాలి. వీటికి మనం పేర్లు పెట్టుకోవాలంటే మనం ఫార్మాట్లోకి వెళ్ళి మనం రీనేమ్ షీట్ రీనేమ్ ఇచ్చుకోవాలి. రీనేమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది మొత్తం హైలైట్ అయ్యి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. చూడండి, షీట్ 1 దగ్గర బ్లింక్ అవుతుంది. అప్పుడు మనం బ్యాక్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ టేబుల్ అనేది క్లిక్ టైప్ చేసి ఇలా సైడ్ క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ షీట్ యొక్క నేమ్ అనేది మారిపోయింది. ఇందాక షీట్ 1 అని ఉండేది, ఇప్పుడు టేబుల్ అని వచ్చింది అనమాట. లేకపోతే దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా మనకు మౌస్లో మనం లెఫ్ట్ బటన్ డబుల్ క్లిక్ ఇస్తే మనకు ఇలా మార్చుకోవచ్చు, ఇక్కడ ఇలా మార్చుకోవచ్చు అనమాట. అలా కాదు అంటే మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళి రీనేమ్ షీట్ అన్నా కూడా మనకి ఇక్కడ మళ్ళీ లింక్ అవుతుంది. అప్పుడు మనకి ఏం పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు, షీట్ 2 అని పెట్టుకోవచ్చు, లేకపోతే టేబుల్ అని పెట్టినాం అలాగనమాట. ఈ విధంగా రీనేమ్ చేసుకోవచ్చు. మూవ్ ఆర్ కాపీ షీట్. మూవ్ ఆర్ కాపీ అంటే అది ఎక్కడికి మూవ్ చేయాలి, ఈ టేబుల్ ఉంది దీన్ని వేరే ఎక్కడికి మూవ్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, మూవ్ టు ఎండ్ కొట్టి ఓకే కొట్టండి. చాలా ఉన్నాయనుకోండి మనకి ఎండ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం షీట్స్ని మూవ్ చేసుకోవడానికి మూవ్ ఆర్ కాపీ షీట్ అనేది వాడతాం మనం. చూడండి, క్రియేట్ కాపీ, ఇక్కడ క్రియేట్ కాపీ అని ఉందా, క్రియేట్ కాపీ అనేది క్లిక్ చేస్తే మనకు దీనికి ఒక డూప్లికేట్ కాపీ అనేది రెడీ అవుతుంది మనకి. చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను, ఓకే అనండి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇందాక షీట్ 2 బ్రాకెట్లో మళ్ళీ 2 వచ్చింది అంటే ఏంది, ఈ సేమ్ షీట్ అనేది మళ్ళీ కొత్త షీట్ కింద క్రియేట్ అవుతుంది. చూడండి, ఈ షీట్ క్లిక్ చేసినా అదే మ్యాటర్ ఉంటుంది, ఈ షీట్ క్లిక్ చేసినా అదే మ్యాటర్ ఉంటుంది, మధ్యలో క్లిక్ చేస్తే మ్యాటర్ మారుతుంది. అంటే ఏంది, ఈ షీట్ 2లో ఉన్నదే మనకు మొత్తం కాపీ అయిపోయి షీట్ 2 బ్రాకెట్లో 2 ఇలా వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం కాపీ కూడా చేసుకోవచ్చు. క్రియేట్ కాపీ అంటే దానికి జిరాక్స్ కాపీ అనమాట. ఓకే, ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ కలర్. ట్యాబ్ కలర్ అంటే మనకు రెడ్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ కొద్దిగా రెడ్ కలర్ వచ్చిందా, మరి పక్కన క్లిక్ చేయండి. చూడండి, ట్యాబ్స్ కదా, ఈ ట్యాబ్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. ఫార్మాట్లోకి వెళ్ళి ట్యాబ్ కలర్ మళ్ళీ గ్రీన్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఇక్కడ కొద్దిగా లైట్ గ్రీన్ అవుపిస్తుంది, మళ్ళీ పక్కన క్లిక్ చేస్తే దానికి ఏ కలర్ వచ్చిందో అది చూపిస్తుంది. వీటికి కలర్స్ ఇచ్చుకోవచ్చు. మనం ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క కలర్ ఇచ్చుకోవాలంటే ట్యాబ్ కలర్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఓకే, ఈ ఫార్మాట్ సెల్స్ అంటే మనం అంతకుముందు నేర్చుకున్నాం కదా, జనరల్, నంబర్, కరెన్సీ, కస్టము, మనం ఇలా కూడా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, మనం నంబర్లో చేసాం కదా ఫార్మాటింగ్. ఓకే, ఇవన్నీ
చూడండి నెంబర్ గ్రూప్లో ఉన్నాయి కదా, అకౌంటింగ్ అన్నీ ఉన్నాయి కదా, నెంబరు కరెన్సీ, అవి మళ్ళీ సేమ్ ఇక్కడ ఫార్మాటింగ్లో కూడా ఇచ్చారు మనకు, సెల్ఫ్ ఫార్మాటింగ్లో. ఓకే, నెక్స్ట్ హైడ్ చేయడం. చూడండి విజిబిలిటీలో హైడ్ అండ్ అన్హైడ్. హైడ్ అంటే మనకి ఇక్కడ షీట్ 2 టేబుల్, షీట్ 2 అని ఉన్నాయి కదా, ఇందులో మనం టేబుల్ అనేది హైడ్ చేయాలి. టేబుల్ అనే ఫైల్ని హైడ్ చేయాలంటే ఏంటి, దాచిపెట్టాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్లోకి వెళ్ళి హైడ్ రోస్ కాలమ్స్ లేకపోతే హైడ్ షీట్ అనేది హైడ్ చేయాలి. ఆ షీట్ మొత్తం హైడ్ చేయాలంటే హైడ్ షీట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆ టేబుల్ అనే షీట్ అనేది మనకు అవ్వకూడదు ఇక. ఓకే, మనకు అవ్వబడకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ మనకు కావాలన్నప్పుడు మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళి హైడ్ అన్హైడ్లోకి వెళ్ళి ఇక్కడ అన్హైడ్ షీట్ అని ఉంటుంది, ఈ అన్హైడ్ షీట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏమేమి హైడ్ చేసామో ఆ షీట్లో వస్తాయి. టేబుల్ అనేది ఒక్కటి మనం హైడ్ చేసాం కాబట్టి ఈ టేబుల్ అనేది అవుపిస్తుంది అనమాట. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ అన్హైడ్ అయిపోతుంది. అంటే మనకు హైడ్ చేయడం అంటే దాచిపెట్టడం, అన్హైడ్ అంటే దాచిపెట్టిన దాన్ని మళ్ళీ అవబడేలాగా చేయడం. ఈ విధంగా మనం హైడ్ అన్హైడ్ చేసుకోవచ్చు. హైడ్ అన్హైడ్ అంటే ఓన్ రో ఒక్కటి హైడ్ చేయొచ్చు, లేకపోతే కాలం ఒకటైనా హైడ్ చేయొచ్చు, షీట్ మొత్తం హైడ్ చేయొచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ప్రొటెక్ట్ షీట్ అంటే ఎవరు చూడకుండా ఇంకా చూడండి ప్రొటెక్ట్ చేయడం అంటే ఈ షీట్ వేరే ఎవరు చూడకుండా ప్రొటెక్ట్ చేయడం అంటే ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది ఒకటి, ప్రొటెక్ట్ వర్క్ షీట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ లాక్డ్ సెల్స్, ప్రొటెక్ట్ టు అన్ప్రొటెక్ట్ షీట్ అంటే ఇక్కడ పాస్వర్డ్ టు అన్ప్రొటెక్ట్ షీట్ అంటే పాస్వర్డ్ ఏమంటుంది, మనం 1 2 3 4 అని ఒక పాస్వర్డ్ ఇచ్చినాం. ఓకే, పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ లాక్డ్ సెల్స్, సెలెక్ట్ అన్లాక్డ్ సెల్స్, ఓకే ఫార్మాట్ సెల్స్, ఫార్మాట్ కాలమ్స్ ఇలా ఉన్నాయన్నమాట మొత్తం. చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ. చూడండి సెలెక్ట్ లాక్డ్ సెల్స్, ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయండి. చూడండి రీఎంటెడ్ పాస్వర్డ్ టు ప్రొటెక్ట్ మనం ఏమి ఇచ్చాము, 1 2 3 4 అని ఇచ్చాము. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది టేబుల్లో ఇది ప్రొటెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మన డేటాని మనం ఎవరు మళ్ళీ వేరే మార్చకుండా మనం ప్రొటెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా, కేఎల్ రాహుల్ ఉంది, మనం ఏదైనా టైప్ చేయాలంటే చేయలేము. ఇప్పుడు చూడండి ఏదైనా టైప్ చేయడానికి ట్రై చేస్తే ద సెల్ ఆర్ చార్ట్ యు ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఈస్ ఆన్ ఏ ప్రొటెక్టివ్ షీట్, టు మేక్ ఏ చేంజ్ అన్ప్రొటెక్ట్ ద షీట్ యు మైట్ బి రిక్వెస్టెడ్ టు ఎంటర్ ఏ పాస్వర్డ్. ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేసి పెట్టుకుంటే ఒక షీట్ని కానీ ఫైల్ని కానీ మళ్ళీ తను ఆ పాస్వర్డ్ ఇచ్చిన దాకా దాంట్లో మ్యాటర్ని ఎవరు ఏమీ చేంజ్ చేయలేరు. ఈ విధంగా మనం మన ఫైల్స్ని ప్రొటెక్షన్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రొటెక్షన్ వద్దు అంటే మళ్ళీ ఏం చేయాలి, అన్ప్రొటెక్ట్ షీట్లోకి వెళ్ళాలి. అన్ప్రొటెక్ట్ షీట్ ఓకే, ఇలాగ అన్ప్రొటెక్ట్ షీట్లోకి వెళ్తుంది మనకి. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ మనం పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట అన్ప్రొటెక్ట్ చేయాలంటే. ఓకే చూడండి అన్ప్రొటెక్ట్ షీట్ అంటే పాస్వర్డ్ మళ్ళీ ఏమి ఇచ్చాం 2 3 4 మనం పాస్వర్డ్ ఇచ్చింది ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ కొడితే మళ్ళీ అన్ప్రొటెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కేఎల్ రాహుల్ అనేది ఉంది, ఈ సెలెక్ట్ చేసి మనం ఇప్పుడు టైప్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఒక ఫైల్ని ప్రొటెక్షన్లో పెట్టుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమి ఎవరు చేంజ్ చేయలేరు. కాబట్టి మనం ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే మనం ప్రొటెక్షన్ అనే దాంట్లోకి వెళ్ళి ప్రొటెక్షన్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకే లాక్ సెల్ అంటే సెల్స్ కూడా లాక్లో పెట్టుకోవచ్చు అలా అన్నమాట. చూడండి ఓకే ఈ విధంగా మనం సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, తర్వాత రోస్ అండ్ కాలమ్స్ హైట్ విడ్త్ హైడ్ చేయడం, రీనేమ్ చేసుకోవడం, నెక్స్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే మనం మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్లో ఎడిటింగ్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం. ఓకే హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఉన్న ఈ యొక్క ఆటో సమ్, ఫిల్, క్లియర్, షార్ట్, ఫిల్టర్, ఫైండ్, నెక్స్ట్, సెలెక్ట్ వీటి గురించి నేర్చుకున్నాం. ఓకే